హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనం డబ్బులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విషయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. నిజానిజాలను వెతికి మరీ పట్టుకొని అక్రమాల అంతు చూస్తోంది. ఈ క్రమంలో తల్లికి వందనం డబ్బులకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా పథకం సక్సెస్ అయితే దానిపై అసత్య ప్రచారం చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పెంపు తర్వాత ఆ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ చేసిన పథకం తల్లికి వందనం పథకమే. ఈ పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం 13,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేయడం జరిగింది. కొంతమంది పిల్లలకు ఇవ్వలేదు, ఎందుకంటే ఆ కుటుంబానికి అర్హత లేదు. అలా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయగా తాజాగా దీనిపై సోషల్ మీడియాలో ఒక అసత్య ప్రచారం మొదలైంది. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడు. తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుందని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఖాతాలో జమ అయిన డబ్బును 10 రోజుల్లో విత్డ్రా చేయకపోతే ఆ డబ్బును ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని కూడా చెప్పాడు. ఇది గమనించి ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీం దీన్ని ఖండించింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మీ ఖాతాలో ఒకసారి జమ చేసిన సొమ్మును ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదని, కాబట్టి లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన పడనక్కర్లేదని ఫ్యాక్ట్ చెక్ టీం చెప్పింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.